ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. శంకరులు ఏమంటారంటే, మానవ కల్పితమైన ఉపాధి భేదం తొలగిపోతే మిగిలేది పరమాత్మ తత్వమేనని చెప్తారు. అంటే మనందరికీ ఇప్పుడు నేను నేను అంటే ఇదిగో ఈ దేహము మనకి స్ఫురిస్తుంది. అంటే నేను అంటే మనము ఈ దేహాన్ని చూపిస్తాము, ఈ దేహాన్ని మనము పరిగణలోకి తీసుకుంటాము. ఈ నేను అంటే ఒక వ్యక్తి భావన స్ఫురిస్తుంది, ఒక దేహాత్మ బుద్ధి జనిస్తుంది, ఒక దేహ బుద్ధి జనిస్తుంది. అంటే ఇవన్నీ ఆలోచనలే. ఒక ఆలోచన, నేను అంటే ఒక దేహం అనే ఒక ఆలోచన నీకు స్ఫురిస్తుంది. అందువల్ల నీవు దేహంతో తాదాప్యము చెందుతూ ఉంటావు. అంటే ఈ జీవుడు ఒక రాంగ్ ఐడెంటిటీతో కనెక్షను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. దీనినే అజ్ఞానం అంటారు. ఎప్పుడైతే ఈ దేహాత్మ బుద్ధి తొలగిపోయిందో అక్కడ మిగిలి ఉన్న పరమాత్మ నీ స్వరూపంగా ప్రకటితమవుతాడు. మనం చేసే కర్మల ద్వారా ఈ యొక్క దేహాత్మ బుద్ధిని, ఈ అజ్ఞానాన్ని నశింపచేయలేదు. నీవు ఎన్ని కర్మలు ఆచరించినా ఈ కర్మలతో నీవు ఆత్మజ్ఞానాన్ని పొందలేవు. వెలుగు చీకటిని పారద్రోలినట్లు జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని పారద్రోలగలదు. ఈ దేహాత్మ బుద్ధి వలన, అంటే ఈ అజ్ఞానం వలన నీ స్వరూపమైన ఆత్మ పరిమితమైనట్లు కనిపిస్తుంది. నేను అంటే దేహాత్మ బుద్ధి జనించటం, అంటే దేహమే ఆత్మ అని ఒక భావన కలగటం. అంటే ఈ పరిమితమైన జ్ఞానంతో వీడు ఒక పరిమితుడుగా ఉన్నట్లు భావిస్తాడు. అందువల్ల అపరిమితమైన ఆత్మ వీడికి అజ్ఞానం వల్ల పరిమితమైనట్లు కనిపిస్తుంది. అజ్ఞానం నశిస్తే, అంటే మేఘాలు తొలగిన సూర్యునిలాగా ఆత్మ స్వయంగా తనకు తానుగా ప్రకాశిస్తుంది. మీకు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అక్కడ మేఘాలు అడ్డుగా వచ్చి ఆ సూర్య ప్రకాశాన్ని తగ్గించాయి అనుకోండి. దాని అర్థము అక్కడ సూర్యుడు లేడని కాదు కదా. సూర్యుడు మేఘాలు అడ్డు రాకపోయినా తను ప్రకాశిస్తున్నాడు, మేఘాలు అడ్డొచ్చినా తను ప్రకాశిస్తూనే ఉన్నాడు. మేఘాలు అడ్డొచ్చినంత మాత్రాన అక్కడ సూర్యుడు లేడు అనేదానికి మనం చెప్పటానికి ఆధారం లేదు కదా. ఎట్లయితే నీవు మేఘాలు అడ్డొచ్చి నీవు సూర్యుని గుర్తించలేకపోతున్నావో, అట్లానే ఈ యొక్క అహంకారంతో, ఈ యొక్క వ్యక్తి భావనతో, అంటే నేను అంటే నీకు దేహ భావన కలుగుతుంది కదా, ఆ దేహ భావనతో నీవు ఆత్మని గుర్తించలేకపోతున్నావు. సూర్యుడు ఎప్పుడు ఉన్నట్లు స్వయం ప్రకాశమైన ఆత్మ ఎప్పుడు తనకు తానుగా ఉన్నది. ఎప్పుడైతే ఒక గాలి వచ్చి మేఘాలు తొలగిపోయాయో అప్పుడు అక్కడ ఆ యొక్క సూర్యుడు దివ్యంగా ప్రకాశించటం నీవు చూస్తావు. అలానే ఎప్పుడైతే ఈ జ్ఞానమనే పవనాలు వీచి ఈ అజ్ఞానమనే మేఘాలని తొలగించినాయో అక్కడ జ్ఞానభాస్కరుడు తనకు తానుగా స్వయం ప్రకాశమై ప్రకటిస్తాడు, నేనున్నాను అని. అంటే ఆత్మ స్వయంగా తనకు తానుగా ప్రకాశిస్తుంది, అక్కడ ప్రకటించబడుతుంది. ఎవరికి ప్రకటించబడుతుంది అంటే ఆత్మ అనుభవం ఆత్మకే. ఈ వ్యక్తిగా నువ్వు తెలుసుకోలేవు. అంటే ఒక వ్యక్తి భావన నువ్వు నిలుపుకొని ఆత్మని దర్శించలేవు. ఆత్మ సాక్షాత్కారంలో ఈ నామరూపాలన్నీ ఎగిరిపోతాయి. ఈ అజ్ఞానము పూర్తిగా తొలగించబడుతుంది, అంటే పూర్తిగా నశించబడుతుంది. ఎప్పుడైతే మరణానుభవం ద్వారా భగవానికి ఆ యొక్క ఆత్మ ప్రకటించబడిందో, నేనున్నాను అన్న జ్ఞానము అక్కడ స్ఫురించబడిందో, ఆ తరువాత వెంకట్రామన్ అనే వ్యక్తి అక్కడ లేనే లేడు.
మరణానుభవము ముందర వెంకట్రామన్ అనే వ్యక్తి ఉన్నాడు. మరణానుభవం తరువాత ఆత్మ ఎస్టాబ్లిష్ అయినప్పుడు అక్కడ వెంకట్రామన్ అనే వ్యక్తి ఇక మరలా పుట్టనే లేదు. ఆ తరువాత జ్ఞానము ముందుండి ఆ ప్రారంధాన్ని నడిపిస్తూ ఉంటుంది. అంటే ఆత్మ ప్రకాశంలో ఈ జీవుడు ఇక ఉండనే ఉండడు, మరలా పుట్టనే పుట్టడు. అంటే ఒక వ్యక్తిగా నీవు ఆత్మని దర్శించాలనుకోవటము కుదరదు. దట్ ఈజ్ ఇంపాసిబుల్. ఇప్పుడు మీరు తిరుపతికి వెళ్ళారనుకోండి, ఒక వ్యక్తిగా ఒక నామరూపాలతో తాదాప్యం చెంది మీరు ఒక వ్యక్తి భావనతో పలానా పేరుతో పలానా రూపంతో మీరు తిరుపతికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీ వ్యక్తిత్వం అలానే ఉంటుంది. అంటే ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో దర్శనం అయిన తర్వాత కూడా మీరు బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు అలానే ఉంటారు. మీ వ్యక్తిత్వం ఏమీ కోల్పోరు. ఇప్పుడు నేను రవికుమార్గా వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేను రవికుమార్గానే ఉంటాను. అది నిజమైన దర్శనం కాదు. నీకు భగవత్ సాక్షాత్కారము లభించింది అంటే అక్కడ రవికుమార్ అనేవాడు ఇక ఉండనే ఉండడు. కేవలము భగవంతుడే ఉంటాడు. రెండవది ఇక ఉండనే ఉండదు. కానీ ఆత్మ సాక్షాత్కారంలో అక్కడ మీ వ్యక్తిత్వము పూర్తిగా నశింపబడుతుంది. రవికుమార్గా ఆత్మని పొందాలి అనుకోవటము కుదరదు. అంటే దీని అర్థము ఆత్మ సాక్షాత్కారం అంటే ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే, జీవుడికి ఉండనే ఉండదు. ఎందుకంటే ఆత్మ సాక్షాత్కారంలో జీవుడు ఎగిరిపోతాడు, జీవుడు పూర్తిగా నశించబడతాడు. అజ్ఞానం అనే మేఘాలు పూర్తిగా తొలగిపోతాయి. అక్కడ జ్ఞానజ్యోతి భాస్కరుడు తనకు తానుగా ప్రకాశిస్తాడు. శంకరులు ఏమంటారంటే ఈ జగత్తంతా రాగద్వేషాలతో కూడుకొని ఉన్నది. నిజంగా ఈ జగత్తు స్వప్నం వంటిదే. కల కంటున్నంతసేపు కలలోని విషయాలన్నీ సత్యంగా అనిపిస్తాయి. మేలుకోగానే అవి అన్నీ అబద్ధమే. అట్లానే నువ్వు జాగ్రత్త అవస్థలో చూసే ఈ జగత్తు, ఈ ప్రపంచము, ఈ జీవుడు, ఈ జగత్తు ఇవన్నీ స్వప్నాలు లాంటివే. ఏమంటున్నారు ఇంకా? ఈ జగత్తంతా రాగద్వేషాలతో కూడుకొని ఉన్నది అంటున్నారు. అంతే కదా. ఈ జీవుడికి రెండు ఉంటాయి. ఒకటి ఇష్టము, రెండు అయిష్టము. అంటే ఉంటే రాగము ఉంటుంది, లేదంటే ద్వేషము ఉంటుంది. ఈ రాగద్వేషాలని బేస్ చేసుకొని, ఆధారం చేసుకునే ఈ జగత్తు నడవడిక సాగుతున్నది. ఆ రాగము ఆ ఇష్టము ఉన్న వాళ్ళతో మీరు అటాచ్మెంట్ పెంచుకుంటారు, బంధం పెంచుకుంటారు. అదే అయిష్టము ఉన్న వ్యక్తులతో మీకు అక్కడ ద్వేషభావం పెంచుకుంటారు. అది ఒక బంధమే. ద్వేషభావము ఒక బంధమే, ఇష్టము ఒక బంధమే. అందుకే రమణులు కూడా ఏమంటారంటే రాగద్వేషములను పూర్తిగా విడనాడవలసిందే. ఇతరులెంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు. రాగద్వేషములు రెండు విడవలసినదే. ప్రపంచ విషయములందు మనస్సుని ఎక్కువగా ప్రసరింపచేయరాదు. వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలో ప్రవేశించరాదు అంటారు భగవాన్ రమణులు. శంకరులు కూడా అదే చెప్తున్నారు. ఈ జగత్తంతా రాగద్వేషాలతో కూడుకొని ఉన్నది. అంటే రాగము ద్వేషము తప్ప ఈ ప్రపంచంలో ఇంకొకటి లేదు. దాన్ని బేస్ చేసుకునే మనకి కోరికలు కానీ, కర్మలు కానీ, బంధాలు కానీ ఇవన్నీ ఈ రాగద్వేషములు అన్న బేస్ మీదే అవన్నీ ఏర్పడతాయి. కాబట్టి ఈ దుఃఖాన్ని మనము పోగొట్టుకోవాలంటే ఆ సమస్త సృష్టికి ఆధారమైన ఏకమైన బ్రహ్మమును జ్ఞానమును, ఆత్మని తెలుసుకోనంత వరకు సూర్యరశ్మి కారణంగా ముచ్చపు చిప్ప వెండిలాగా భ్రమ కొలుపుతున్నట్లు ఈ జగత్తు సత్యమనే భ్రమ కలిగిస్తూనే ఉంటుంది.
ఎప్పుడైతే నీకు జగత్తు సత్యమని భ్రమ కలుగుతుందో అప్పటిదాకా నీకు ఈ దుఃఖము తప్పదు. అంటే నీ స్వరూపము ఏదైతే ఉన్నదో, అంటే నీ స్వరూపము జ్ఞానము, నీ స్వరూపము ఆత్మ, దాన్ని తెలుసుకోనంత వరకు ఈ దుఃఖము నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఈ జనన మరణ చక్రాల్లోంచి నువ్వు బయటపడలేవు. ఆత్మజ్ఞానము ఒక్కటే సర్వ వ్యాధులకి నివారణము. నువ్వు దేని కొరకు ఈ భూమి మీదకి వచ్చావో దాని కొరకు తప్పించాలి అంటారు. అంటే నీవు వచ్చిన పర్పస్ నీవెవరో తెలుసుకుంటాము. ఈ ప్రారబ్ధము వాటి యొక్క కర్మ ఫలాలు అనుసరించి సుఖదుఖాలను అనుభవించటానికి ఈ దేహం వచ్చింది. అంటే నువ్వు తెచ్చుకున్న ఆ పిడికెడు ప్రారబ్ధము అనుభవించటానికి అది దానికి ఒక దేహం కావాలి. కాబట్టి ఇదిగో ఈ దేహంతో వచ్చి తన పని తను చేసుకుంటూ పోతుంది. అంటే ఈ ఇంద్రియాలు, ఈ మనస్సు, ఈ బుద్ధి ఇవన్నీ పంచభూతాల నుండి వచ్చినవి కాబట్టి ఇవన్నీ కలిసి సూక్ష్మ శరీరం అవుతున్నది. ఇది అనుభవాలు పొందటానికి ఒక సాధనం అంతే. నీ బుద్ధితో కానీ, నీ మనస్సుతో కానీ, నీ ఇంద్రియాలతో కానీ, నీ దేహంతో కానీ వీటితో వేటితో సంబంధం లేకుండా ఉండేదే నీ స్వరూపము, అదే ఆత్మ. మలినం లేని అద్దంలో నీ యొక్క ప్రతిబింబము నీకు సుస్పష్టంగా కనిపిస్తున్నట్లుగా, అలానే నీ యొక్క స్వచ్ఛమైన, నిర్మలమైన, ప్రశాంతమైన, కోమలమైన ఆ శుద్ధ మనస్సు యందు ఆత్మ ప్రకాశిస్తుంది. అద్దము మలినంగా ఉంటే మీ యొక్క ప్రతిబింబము మీకు కనిపించదు. ఎప్పుడైతే మీరు ఒక గుడ్డ తీసుకొని ఆ యొక్క మలినాన్ని శుభ్రం చేస్తే అక్కడ మీ స్వరూపమే అక్కడ ప్రకటింపబడుతుంది. అంటే మీ స్వరూపమే ప్రతిబింబంగా మీకు అక్కడ దర్శనమిస్తుంది. అలానే ఆత్మ నిశ్చలమైన మనస్సు, ప్రశాంతమైన మనస్సు, ఆలోచనలు లేని మనస్సు యందు కేవలము అనుగ్రహంతో అక్కడ అద్దంలో మీ ప్రతిబింబము చాలా క్లియర్గా కనిపిస్తున్నట్లు, అలానే ఆలోచనలు లేని మనస్సు యందు, నిశ్చలమైన మనస్సు యందు కేవలం అనుగ్రహంతో ఆత్మ మీ స్వరూపంగా అక్కడ తనకు తానుగా ప్రకటించబడుతుంది, దర్శనం అవుతుంది. అంటే ఒక సరస్సులో, ఒక నీటి సరస్సులో ఆ నీరు నిశ్చలంగా ఉన్నప్పుడు మనకి చాలా క్రిస్టల్ క్లియర్గా ఆ లోపల ఉన్నదంతా కనిపిస్తూ ఉంటుంది. అలానే మీరు ఆ నీటిలో తొంగి చూసినప్పుడు మీ యొక్క ముఖము అక్కడ చాలా స్పష్టంగా మీకు ఆ ప్రతిబింబం కనిపిస్తుంది. ఎప్పుడైతే మీరు ఒక చిన్న గులకరాయి ఆ కొలనులో వేశారో, ఆ స్వచ్ఛమైన ఆ క్రిస్టల్ క్లియర్గా ఉన్న ఆ నీటిలో గనక ఒక గులకరాయి వేస్తే అక్కడ తరంగాలు ఏర్పడి, అలజడి ఏర్పడి మీ యొక్క ప్రతిబింబము మీకు కనిపించదు. అలానే మీరు ఆలోచనలనే తరంగాలతో కనుక మీ మనస్సును కనుక నిత్యము ఉంచుకున్నట్లయితే మీ స్వరూపము మీకు తెలియబడదు. అంటే మీ స్వరూపము మీరు అక్కడ పొందలేరు, తెలుసుకోలేరు. ఏ ప్రకారంగా మేఘాలు కదులుతూ ఉంటే చంద్రుడు పరిగెడుతున్నట్లు మీకు తెలుస్తుందో, అక్కడ ఉంటుందో, అలాగే ఇంద్రియాలు చరిస్తూ ఉంటే అజ్ఞానులు ఆత్మయే చరిస్తున్నట్లుగా భావిస్తారు. అంటే చంద్రుడు పరిగెత్తట్ల, మేఘాలు కదులుతున్నాయి కాబట్టి మీరు ఆ చంద్రుని చూసి మేఘాలతో పాటు చంద్రుడు కూడా కదులుతున్నట్టు మీకు అనిపిస్తుంది. అలానే మీరు ఆలోచనలతో మీ మనస్సు కదులుతూ ఉంటే ఆ లోపల ఉన్న ఆత్మ కూడా కదులుతూ ఉన్నట్లుగా భావిస్తారు. నిజానికి చంద్రుడు కదలనట్లు మీ ఆత్మ కూడా, ఆ జ్ఞానం కూడా స్థిరంగా ఉన్నది. దానిలో ఎటువంటి కదలికలు లేవు. అలానే సూర్యుని వెలుగులో మనమందరము ఏ ప్రకారంగా మన పనులు చేసుకుంటున్నామో, అలానే ఈ ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు, అంటే ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు వాటి వాటి పనులు చేసుకుంటున్నాయి. ఇవన్నీ ఇదిగో ఈ స్వయం ప్రకాశమైన ఆత్మ చైతన్యాన్ని ఆధారం చేసుకొని వాటి పనులు సాగిస్తున్నాయి. ఎందుకంటే అవి జడమైనవి,
అంటే స్వయం ప్రకాశము లేనివి, వాటంతట అవిగా ఏ పని చేసుకోలేనివి. అవన్నీ ఆత్మ అనే చైతన్యాన్ని ఆధారపడి అవి చైతన్యవంతమవుతున్నాయి. అంటే ఆత్మ ప్రకాశంలో అవి చైతన్యవంతమవుతున్నాయి. సూర్యుని ప్రకాశంలో మన పనులు చేసుకున్నంత మాత్రాన సూర్యుడికి మనతో సంబంధం ఉన్నట్లు కాదు. సూర్యుడికి మనకి ఎటువంటి సంబంధం లేదు. కేవలము సూర్యుని యొక్క వెలుగులో మనము అన్నిటినీ గుర్తించి మన పనులు మనం చేసుకుంటున్నాము. అలానే ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ దేహేంద్రియాలు, ఈ మనోబుద్ధులు ఆ ఆత్మ ప్రకాశంలో వాటి పనులు చేసుకుంటున్నాయి. అంత మాత్రాన ఆత్మకి వీటికి సంబంధం ఉన్నట్లు కాదు. ఆత్మకి ఈ మనోబుద్ధులకి ఎటువంటి సంబంధం లేదు. అలానే మన యొక్క కర్తృత్వ భోక్తృత్వాలకు ఈ మనస్సు, ఈ అహంకారము, ఈ అహంభావము కారణమవుతుందే కానీ, అంటే ఈ మనస్సుతో, ఈ ఆలోచనలతో మనము ఒక కర్తగా అనుకొని కర్మ చేస్తున్నాము, ఒక భోక్తగా అనుకొని ఆ యొక్క ఫలాలను మనము అనుభవిస్తున్నామని అనుకుంటున్నాము. ఇవన్నీ మనస్సుకు సంబంధించినవి. దానికిను ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు. కానీ అజ్ఞానులు అవి ఆత్మయందు ఆరోపిస్తున్నారు. ఎలా అంటే, నీరు చలిస్తుంటే నీటి యందు ప్రతిబింబించిన చంద్రుడు చలిస్తున్నాడని, అంటే కదులుతున్నాడని అవివేకులు ఎలా భ్రమపడుతున్నారో, అలాగే ఆత్మనని తెలియని అజ్ఞానం వల్ల మనస్సు యొక్క కర్తృత్వ భోక్తృత్వాలను ఆత్మయందు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నీరు ఉందనుకోండి, నీరు కదులుతూ ఉంటే ఆ చంద్రుడి యొక్క ప్రతిబింబం కూడా కదులుతుంది కదా. అవివేకులు ఏమనుకుంటారు? చంద్రుడు కూడా కదులుతున్నాడని అనుకుంటాడు. ఇక్కడ కదిలేదేంటి? నీరు. కదలనిది ఏంటి? చంద్రుడు. అలాగే నీ మనస్సు కదులుతూ ఉంటే, ఆలోచనలతో నువ్వు కదులుతూ ఉంటే అవి ఆత్మ మీద ఆరోపిస్తున్నావు. అంటే ఆత్మ కూడా కదులుతుంది అని అనుకుంటున్నావు. దానికి కారణము అజ్ఞానము. అంటే ఆత్మని గురించిన జ్ఞానం లేకపోవటం. ఆత్మలో ఎటువంటి కదలికలు లేవు. అది ఎన్నడూ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాలేదు. పూర్ణ జ్ఞానము ఎప్పుడూ ఖండ జ్ఞానము కాలేదు. త్రాడు ఎప్పుడూ పాము కాలేదు. చీకటిలో మీరు త్రాడును తొక్కి పాముని భ్రమించారు. ఒక టార్చి లైట్ పెట్టుకొని చూస్తే అక్కడ పాము లేదు, ఉన్నది త్రాడు మాత్రమే అని మీకు అర్థమైంది. అంటే పాము అనేది అసలు అక్కడ పుట్టనే లేదు, కేవలం ఉన్నది త్రాడు మాత్రమే అని మీకు అవగతమైంది. అంటే మీకు త్రాడు జ్ఞానము అక్కడ కలిగింది. అంటే తాడు ఎప్పుడూ పాము కాలేదు. అలానే ఆత్మ, ఈ జ్ఞానము, అనంతమైన నిరాకారమైన ఈ జ్ఞానము ఎప్పుడు, అంటే ఈ పూర్ణ జ్ఞానము ఖండించబడి జీవుడుకు, జగత్తు, ఈశ్వరుడు అవ్వలేదు. దెర్ ఈజ్ నో కనెక్షన్ బిట్వీన్ ఆత్మ అండ్ అనాత్మ. ఆత్మకి అనాత్మకి ఎటువంటి రాకపోకలు లేవు. త్రాడు త్రాడుగా ఉన్నట్లు అలాగే పరమాత్మ పరమాత్మగానే ఉన్నాడు. పరమాత్మ ఎప్పుడు పాముగా అవ్వలేదు, అంటే ప్రపంచంగా అవ్వలేదు. పరమాత్మ ఎప్పుడు జీవుడుగా మారలేదు. పరమాత్మ ఎప్పుడు ఈశ్వరుడుగా మారలేదు. మరి ఎవరు ఇవన్నీ అనుభవించేది? కర్త, కర్మ, క్రియ, అంటే కర్తృత్వము, భోక్తృత్వము ఎవరు అనుభవించేది అంటే ఇదిగో ఈ మనస్సు, ఈ ఆలోచనలతో కూడుకున్న ఈ దేహాత్మ బుద్ధి కలిగిన ఈ మనస్సు. అందుకే శంకరులు ఏమంటారంటే నిశ్చల తత్వే జీవన్ముక్తి. గురువుగారు కూడా ఏమంటారంటే ఆలోచనలు లేని మనస్సే ఆత్మ. ఎప్పుడైతే నీ మనస్సులో ఎటువంటి కదలికలు లేని స్థితి ఏర్పడుతుందో, అంటే ఆలోచనలు లేని స్థితి ఏర్పడుతుందో, అక్కడ కదలని జ్ఞానము తనకు తానుగా నీ స్వరూపంగా అక్కడ ప్రకటించబడుతుంది, నీకు దర్శనం అవుతుంది. నీకు జాగృతావస్థలో రాగము అంటే ఇష్టము, ద్వేషము, కోరిక,
సుఖము, దుఃఖము, కాలములు, అలా అంటే గతము, భవిష్యత్తు, వర్తమానము, నువ్వు చూసే ప్రపంచము, ఈశ్వరుడు, ఈ సంసారము, ఇవన్నీ మీకు సత్యం అనిపిస్తుంది. అంటే భార్య సత్యము, పిల్లలు సత్యము, బంధుత్వం సత్యము, అటాచ్మెంట్స్ సత్యము, బంధము సత్యము, అలానే కోపము సత్యముగా అనిపిస్తుంది. కోరికలు, సుఖాలు, దుఃఖాలు, ఇవన్నీ మీకు నిజమని మీకు అనిపిస్తూ ఉంటాయి. కానీ మీరు గాఢ నిద్రలో ఇవన్నీ లేకుండా పోతున్నాయి. గాఢ నిద్రలో ఇందాక మీకు చెప్పినవన్నీ అక్కడ ఏమీ లేవు కదా. అంటే మీకు నిద్రపోయేక ముందు దాకా మీరు చాలా దుఃఖపడ్డారు. కానీ నిద్రపోయిన తర్వాత మీకు ఆ దుఃఖము అక్కడ లేదు. అంటే ఆ దుఃఖానికి సంబంధించిన ఆలోచనలు అక్కడ గాఢ నిద్రలో లేవు. నిజానికి అసలు అక్కడ ఏ ఆలోచనలు లేవు. మీ మనస్సు కొంత అణిగి ఉంటుంది. మళ్ళీ మీరు నిద్ర నుంచి మేల్కోగానే మీ మనస్సు బహిర్గతమయ్యి మీకు మళ్ళీ ఆలోచనలు ఏర్పడి ఇవన్నీ సత్యంగా అవగతమవుతున్నాయి. అంటే సత్యంగా మీకు తోస్తున్నాయి. అంటే దీని అర్థము జాగృతావస్థలో మీకు సత్యం అనిపిస్తుంది, కానీ సుషుప్తిలో మీకు అక్కడ ఏమీ లేకుండా పోతున్నాయి. దీని అర్థం ఏంటంటే ఇవన్నీ మనస్సు యొక్క ధర్మాలు, అంటే ఆ బుద్ధి యొక్క ధర్మాలే కానీ ఆత్మధర్మాలు కాదు. అంటే ఆత్మలో ఈ రాగము, కోరిక, సుఖము, దుఃఖము, కాలము, సంసారము, ఈతిబాధలు, నువ్వు చూసే ప్రపంచము, వస్తువులు, ఇవన్నీ ఆత్మలో లేవు. మరి ఇవన్నీ నీ మనస్సు చేసిన ఒక మాయ తప్ప ఆత్మకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. నీ మనస్సులో ఏర్పడ్డ ఆలోచనలే ఇవన్నీ. రాగమైన, కోరికైన, సుఖమైన, దుఃఖమైన, ఇవన్నీ ఆలోచనల రూపంలో నిన్ను ఇబ్బంది పెడుతున్నాయే తప్ప ఆత్మధర్మాలు కావు ఇవన్నీ. ఎందుకంటే ఆత్మలో ఎటువంటి ఆలోచనలు లేవు, ఎటువంటి అన్యత్వము లేదు. ఆత్మధర్మాలు ఏంటంటే సూర్యునికి తేజస్సు అంటే ప్రకాశము ధర్మము, నీటికి చల్లదనము దాని యొక్క ధర్మము, అగ్ని ధర్మం ఏంటి? వేడి. అంటే ఇవన్నీ ఈ ధర్మాలు ఎలా సహజమో అలాగే ఆత్మకు ఎప్పుడు ఉండటము, ఎప్పుడు ఆనందంగా ఉండటము, శాశ్వత తత్వము, శుద్ధ తత్వము, ఇవన్నీ సహజ లక్షణాలు. ఇప్పుడు నేను ఉన్నాను అని ఎవరైనా అంటారు, నేను ఉండను అని ఎవరు అనరు. మీరు ఉన్నారా లేదా అంటే ఏమంటారు? నేను ఉన్నాను అంటాను. ఉండి ఉన్నారా? ఉండకుండా ఉన్నారా? ఉండే ఉన్నాను అంటారు ఎవరైనా. ఈ నేను ఉండటము అనేది ఆత్మధర్మము, అది నీ స్వరూపము. యాక్చువల్లీ నీ స్వరూపము, నీ స్వరూప లక్షణాలు నీకు ఉండబట్టి నేను ఉన్నాను అని నీ స్వరూపము తెలియకపోయినా, అంటే ఆత్మ గురించి యొక్క అవగాహన నీకు లేకపోయినా నీ స్వరూప లక్షణాలు ఉన్నాయి కాబట్టి నేను ఉన్నాను అని నువ్వు చెప్తున్నావు. అట్లానే ఆత్మ లక్షణాలు ఎప్పుడు ఆనందంగా ఉంటుంది కాబట్టి నీవు ఈ దేహాత్మ బుద్ధితో అయినా అప్పుడప్పుడు ఆనందానికి లోనవుతున్నావు. ఆనంద భాష్పాలు నీకు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఆ సహజ లక్షణాలు నీ స్వరూపంగా ఉన్నాయి కాబట్టి. ఒక్కొక్కసారి మనము అంతులేని ఆనందంతో మన కళ్ళెంబటి ఆనంద భాష్పాలు వస్తాయి. మన ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరుగుతుంటే మనమందరము చాలా ఆనందంగా, చాలా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తాము. నీకు అటువంటి సమయంలో ఎక్కడ దుఃఖానికి లోనవ్వవు. అంటే నీ స్వరూపము ఆనందం కాబట్టి నీ జీవితంలో కొంతకాలము, కొంత సమయము ఆనందంగా గడిపిన క్షణాలు ఉంటాయి. కానీ అవన్నీ శాశ్వతంగా ఉండట్లేదు, వచ్చి పోతున్నాయి. కానీ నీ స్వరూపము ఎప్పుడూ ఆనందంగా ఉండడమే. కానీ నీవు నీ స్వరూపాన్ని గుర్తించలేకపోతున్నావు. ఎందుకంటే ఇదిగో ఈ రాంగ్ ఐడెంటిటీతో మనము తాదాప్యం చెంది ఉన్నాము. అందుకే భగవాన్ రమణులు కూడా విచారణ చేయమంటున్నారు. అసలు నువ్వెవరివి, నీ స్వరూపం ఏంటి అన్న నేనెవరన్నా విచారణ చేయమంటున్నారు. అలానే ఈ జీవుడు, భ్రమలో ఉన్న ఈ జీవుడు నేను చేస్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను, నేను చూస్తున్నాను, నేను చేయకపోతే ఈ పని ఎవరు చేస్తారు అని అన్ని పనులు తన నెత్తి మీద వేసుకొని సుఖదుఖాల్ని అనుభవిస్తున్నాడు.
నిజానికి నీ స్వరూపము, జ్ఞానము, ఆత్మ ఏ పని చెయ్యదు. అది కేవలము తనకు తానుగా జ్ఞానవృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటుందే తప్ప అది ఏ పని చెయ్యదు. ఆత్మ స్వయం ప్రకాశము, తనకు తానుగా ప్రకాశించుకుంటుంది కానీ వేరొక దానిపై ఆధారపడి ప్రకాశించటం లేదు. వెలుగుతున్న దీపాన్ని చూడటానికి వేరొక దీపం అవసరం లేదు. అలాగే జ్ఞానస్వరూప ఆత్మను తెలుసుకున్నట్టుకు వేరొక జ్ఞానం అవసరం లేదు. ది అల్టిమేట్ ట్రూత్, ది ఫైనల్ ట్రూత్ ఈజ్ ఆత్మ, జ్ఞానము. ఆ ఫైనల్ ట్రూత్ని తెలుసుకునే జ్ఞానము ఇంకొకటి లేదు. ఈ సృష్టిలో స్వయం ప్రకాశమైన వస్తువు ఇంకొకటి లేదు. కేవలము ఆత్మ మాత్రమే స్వయం ప్రకాశమైన జ్ఞానము. చివరికి సూర్యుడు కూడా ఈ స్వయం ప్రకాశమైన జ్ఞానం మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాడు. ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఈ అహంకారము ఈ అజ్ఞానము చేత కల్పించబడినవి. అంటే అవి ఒక భ్రాంతి, ఒక ఇల్యూజన్, ఒక లేనిది ఉన్నట్లుగా అక్కడ భ్రమ కల్పించబడతాయి. ఇవన్నీ నీటి బుడగల వలె నశించిపోయేవి. వీటికి వేరుగా నేను పరిశుద్ధమైన బ్రహ్మమును అని తెలుసుకో. నీవు ఈ దేహాన్ని నా దేహము, నా శరీరము అంటున్నావు. అంటే నేను వేరు, శరీరం వేరు. దీన్ని బట్టి నీవు శరీరము కాదు అని నీకు కొంత అవగాహన ఏర్పడుతుంది. అంటే నీ స్వరూపము జ్ఞానము. ఈ దేహము కన్నా నేను వేరైన వాణ్ణి గనక నాకు పుట్టుక లేదు, ముసలితనం లేదు, మరణం లేదు. ఇంద్రియాల కన్నా వేరైన వాణ్ణి గనక శబ్దాది విషయాలతో నాకు సంఘభావము లేనే లేదు. అంటే నువ్వు దేహానివి కాదు, ఇంద్రియాలు కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, చిత్తము కాదు. వీటన్నిటికీ వేరైన వాడివి నీవు. దేహానికి పుట్టుక, మరణం ఉంది. కానీ ఈ నేనుకి, ఈ నిజమైన నేనుకి, ఈ జ్ఞానానికి మరణం లేదు, పుట్టుక లేదు. నేను మనస్సుని కాదు కనుక నాకు దుఃఖము లేదు, రాగద్వేషము లేదు, భయము మొదలైనవి లేవు. నాకు ప్రాణము, మనస్సు లేనందువల్ల నేను పరిశుద్ధుడిని, ఎటువంటి మలినాలు లేనివాణ్ణి. నేను నిర్గుణను, ఏ కర్మలు చేయని వాడను, నిత్యుడను, నిర్వికల్పుడను, నిరంజనుడను, వికారాలు లేనివాడను, ఆకారం లేనివాడను, నిత్యముక్తుడను, నిర్మలుడును. నేను సత్యం, జ్ఞానం, అనంతం అను లక్షణాలు గల నిత్య, శుద్ధ, ముక్త, ఏక, అఖండ, ఆనంద, అద్వయ పరబ్రహ్మము ఏది కలదో అది నేనే. సంతోషం. మౌనమే నీ సహజత్వం. మౌనమే శరణ్యం. ధన్యోస్మి.